పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి సంస్థ మూతపడిన 7 LEP బొగ్గు గని ఇసుక బంకర్లో ప్రమాదవశాత్తు పడి ఎడోర్మెన్ తిట్ల సత్యనారాయణ దుర్మరణం పాలయ్యాడు. ఉదయం మొదటి షిఫ్ట్కు వచ్చిన సత్యనారాయణ ఇసుక బంకర్ వద్ద పనులను పర్యవేక్షించిన సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. ఈ సంఘటన స్థలాన్ని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, మక్కన్ సింగ్, కార్మిక నాయకులు పరిశీలించి ప్రమాదానికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన ఎమ్మెల్యే మాట్లాడుతూ సంఘటనకు బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకుంటామన్నారు. సింగరేణి సంస్థ కార్మికుల విషయంలో ఎప్పటికప్పుడు రక్షణ భద్రతా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మరణించిన సత్యనారాయణ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. కాగా గని లోపలి నుంచి తీసుకొచ్చిన సత్యనారాయణ మృతదేహాన్ని గోదావరికని సింగరేణి ఏరియా ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యులు చేరుకొని కన్నీటి పర్యంతమయ్యారు. అని చెప్పినటువంటి ఆ మైండ్లో ఇంకా శాండ్ స్టవింగ్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నదని డిడిఎంఎస్ వాళ్ళు చెప్పినటువంటి క్రమంలో ఈ మధ్యలో బంద్ చేసి ఒక 4 నెలల నుంచి ఇక్కడ ఈ బంకర్లో శాండ్ స్టవింగ్ అనేది నడుస్తలేదు అని చెప్తా ఉన్నారు. మళ్ళీ డిడిఎంఎస్ చెప్పినటువంటి దాని ప్రకారంగా మళ్ళీ శాండ్ స్టవింగ్ స్టార్ట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో అక్కడ ఏదైతే ఆ బంకర్లో జామ్ అయినటువంటి మట్టి, బూడిద, ఇసుక దీన్ని క్లీన్ చేయాలనేటువంటి ఉద్దేశంతో సత్యనారాయణ అనేటువంటి హెడోర్మెన్ ఈయనకే యాజమాన్యం ఈ మధ్య కాలంలో ఆయనకు సేఫ్టీ ఆఫీసర్గా కూడా ఆథరైజేషన్ ఇచ్చింది అని చెప్తా ఉన్నారు. దీనికి ఒక యాక్టింగ్ మేనేజర్ ఉన్నారు, అలాగే ఒక ఏజెంట్ కూడా ఉన్నారు. ఇద్దరు అధికారులు ఉండగా ఈయనకు కనీసం పర్యవేక్షణ చేయడానికి వేరే ఎవరు లేకపోవడం వలన ఆయనే పర్యవేక్షణ చేస్తూ ఆయనే పని చేసుకునేటువంటి క్రమంలో జారి పడడం వలన షూట్లో చిక్కుకొని పోయి పైనుంచి ఏదైతే ఇసుక బూడిద ఉన్నటువంటిది అంతా ఆయన పైన పడడం వలన ఇమ్మీడియట్గా ఇక్కడ రక్షించేటువంటి వ్యవస్థ లేనందువలన పనిచేసేటువంటి ఒకే ఒక వ్యక్తి చేసిన ఇన్ఫర్మేషన్ వలన ఇక్కడ ఉన్నటువంటి 2-3 వ్యక్తులు ఏం చేయలేనటువంటి పరిస్థితుల్లో సమయం ఎక్కువ అవ్వడం వలన ఆయనకు ఊపిరాడక అందులోనే చిక్కుకుపోయి చనిపోయినటువంటి సంఘటన ఈరోజు బాధాకరమైనటువంటి విషయం. ఇది OC2లో గతంలో జరిగినది. వెంకటేశ్వర్లో అని ఇంకొక కార్మికుడు కూడా చనిపోయారు. పనిచేస్తున్నటువంటి క్రమంలో ఒక 2 మీటర్ల నుంచి పైన మట్టి పడ్డటువంటి క్రమంలో చనిపోయినటువంటిది. అదేలాగా ఇది కూడా జరిగింది. సో ఇలాంటి జరిగినప్పటికి కూడా యాజమాన్యం తగినటువంటి చర్యలు కానీ తగినటువంటి SOPలు కానీ తయారు చేసుకోకపోవడం అయితేంది, సరైనటువంటి రక్షణ అధికారులను నియమించకపోవడం అయితేంది, సరైనటువంటి మ్యాన్ పవర్ లేకపోవడం అయితేంది, వాళ్ళ పర్యవేక్షణ చేసేటువంటి ఆయనే పనిచేసినటువంటి క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. దీనికి పూర్తి బాధ్యత ప్రాజెక్ట్ ఆఫీసర్ కానీ, ఏజెంట్ కానీ, అలాగే మేనేజర్ వీళ్ళను కఠినంగా శిక్షించాలి. పదే చెప్తా ఉన్నాం యూనియన్లు. ఇది జరిగినప్పుడు సంఘటన సందర్భంగా ఏదో నామమాత్రం మైన్లో శాండ్ నింపే కార్యక్రమంలో డ్యూటీలో ఉన్నటువంటి ఒక మైనింగ్ ఇంజనీర్, మైనింగ్ ఓవర్ మ్యాన్ పర్యవేక్షణ పోయినప్పుడు ప్రమాదవశాత్తు దానిలో పడియాల దుర్మరణం పాలవడం నిజంగా కలిసివేస్తుంది. అనేక సార్లు జాగ్రత్తలు, భద్రత తీసుకోవాలని చెప్పి చిన్న నిర్లక్ష్యాలతోటి మరి ఇది జరగడం బాధాకరం. భద్రతా అంశంలో సింగరేణి కూడా బాధ్యత తీసుకుపోవడం కూడా బాధాకరం. నేను సింగరేణి అధికారులను మరొకసారి వారికి గుర్తుకు తెప్పిస్తున్నా, హెచ్చరిస్తూ ఉన్నా. భద్రతాపరమైన చర్యలు ప్రత్యేకంగా అండర్గ్రౌండ్ మైన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. అవి లేని పక్షాన ఇలాంటి ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. అనేక సార్లు దాదాపు నెలకొకటి చెప్పున ఎక్కడో ఒక ప్రాంతాల్లో ప్రమాదం జరగడం. ఇలా దేశానికి వెలువరించిన ఒక కార్మికుడు ప్రాణాలు పోతుంటే దానికి అర్థం ఉండదు. దీనిపై పూర్తి సమగ్ర విచారణ జరిపి తగినటువంటి అధికారులు ఎవరైతే ఉంటే వారిపై క్రమశిక్షణ చర్యలు, దాంతోపాటు ఆ కుటుంబాన్ని అన్నీ చూసుకోమని, ఆయన సేఫ్టీ కూడా ఆయనే చూసుకోవాల్సిన పరిస్థితిలో ఇవాళ ఆయన నెట్టబడి చేశారు. ఇవాళ ఏ మైన్లో ఏ హాలర్ ఏ మిషన్ పెట్టినా డిడిఎంఎస్ సూచనలు చేస్తారు 2000 ఉండాలని. ఇక్కడ దురదృష్టం ఏంటంటే ఇద్దరు ఆఫీసర్లు ఎందుకు లేదని అడుగుతున్నాం. ప్రమాదవశాత్తు పనిచేసే జాగాలలో ఖచ్చితంగా ఆయన గైడ్ ఇంకొకరు ఉండుంటే సలహాలు సూచనలు చెప్పే అవకాశం ఉండేది. ఆయనే అధికారి, ఆయనే వర్కర్ అనే పరిస్థితుల్లో ఆయన ఇవాళ ఒక అమూల్యమైన ప్రాణాన్ని
పిల్లలకు దూరం చేయాల్సిన పరిస్థితి యాజమాన్యం కల్పించింది. ఇది ఇంతకుముందే జీడీకే 1 ఇంక్లైన్లో సేమ్ ఇట్లే జరిగింది. ఆ శాండ్ బ్యాంక్లో జరిగినప్పుడు ఎక్కడన్నా ప్రమాదం జరిగితే యాజమాన్యం 2-3 నెలలు పెద్ద హడావుడి చేస్తుంది దాని మీద కౌన్సిల్ పెట్టి. మరి అప్పుడు 10-12 సంవత్సరాల కింద సేమ్ ఇట్లే ఇసుకలో కూరుకుపోయి చనిపోయాడు ఒక కార్మికుడు. చనిపోయినప్పుడు DDMS కానీ పై డైరెక్టర్లు సూచనలు చేశారు, ప్రతి శాండ్ బంకర్లో అన్ని దిక్కుల తాళ్ళు కట్టాలి, తాళ్ళు కట్టినప్పుడు మాత్రమే అందులో పనిచేయాలని. మరి అందులో తాళ్ళు లేవు ఇప్పటి వరకు. సేఫ్టీ తాళ్ళు ఉండాలి, జారిపడ్డా కానీ తాడును పట్టుకోవడానికి అవకాశం ఉండేది. అట్లాంటి సేఫ్టీ ఎక్కడ పరికరాలు కనపడట్లేదు. అందుకని ఇవన్నీ సేఫ్టీ దృష్ట్యా చనిపోయిననే బాధ్యులు చేసి యాజమాన్యం చేతితో దొరుకుతుంటే కుదరదు. డైరెక్టర్ ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. ఇంకొక అధికారిని ఇట్లాంటి పనులు పెట్టేటప్పుడు ఆయన పైన అధికారులు సేఫ్టీకి సంబంధించిన కానీ లేక DDMS కానీ అందరూ కూడా చొరవ తీసుకునే వాళ్ళ మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ కుటుంబానికి ఆయన అధికారిగా ఆథరైజేషన్ ఇచ్చింది కాబట్టి అధికారికి రావాల్సిన అన్ని సౌకర్యాలన్నీ కూడా ఆయన కుటుంబానికి చెల్లాలి. వాళ్ళు